హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఇదిగో ఈరోజు సాయంత్రం ఆడపిల్ల వాళ్ళు మన అబ్బాయిని చూసుకోవడానికి వస్తారట. ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అంటారు. ఇల్లు నీట్గా ఉంచు అన్నాడు భార్య సుగుణతో రమేష్. విచిత్రం కాకపోతే మగపిల్ల వాళ్ళు కదా పెళ్లి చూపులకు వెళ్ళాలి, ముందుగా వచ్చిన వాళ్ళు మన అబ్బాయిని చూడటం ఏంటండి అంది సుగుణ. రోజులు మారాయి. ఆడపిల్ల తల్లిదండ్రులకి మనం నచ్చాలి, మన అబ్బాయి నచ్చాలి, మనం పెట్టే స్నాక్స్ నచ్చాలి. నా పెళ్లి చూపులకి మీ నాన్న పెట్టిన వేరుశనగ పప్పు ఉండలు పెడితే మొహం మీద ఉమ్మేసిపోతారు. ఇప్పుడు జీడిపప్పు పాకం పెట్టాల్సిందే అన్నాడు రమేష్. అప్పుడు మా నాన్నకి అనుమానం వచ్చింది, మీ పళ్ళు గట్టిగా ఉన్నాయో లేదో అని. అందుకే వేరుశనగ పప్పు వండలు పెట్టారు. అవి మాత్రం మిగిల్చారా? అన్నీ తినేశారుగా, నన్ను చూడకుండా అంది సుగుణ. అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను అన్నాడు నవ్వుతూ రమేష్. అమ్మా, మీ ఇద్దరు ఇలా తగాదా పడుతూ ఉంటే ఇక నా పెళ్ళి అయినట్టే. ఇప్పటికే 30 ఏళ్ళు వచ్చేశాయి. నాన్నకి కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి, నీకు అత్తగారి లాంఛనాలు ఇచ్చేవాళ్ళు కావాలి అన్నాడు కాబోయే పెళ్లి కొడుకు శ్రీను. ఒరేయ్, ఆ జులుపాల జుట్టు కత్తిరించుకొని చక్కగా క్రాఫ్ట్ చేయించుకొనిరా, సినిమాలు చూసి చెడిపోయావు. ఇలా ఉంటే ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకోదు అన్నాడు రమేష్. అక్కడే ఇల్లు తుడుస్తున్న పని మనిషి మల్లమ్మ కిసుక్కున నవ్వింది. ఇదిగో అలా బజారుకు వెళ్ళి సాయంత్రం వాళ్ళకి పెట్టడానికి స్నాక్స్ స్వీట్స్ తీసుకొని వస్తాను. నువ్వు ఆ పట్టుచీర కట్టుకో, బాగుంటుంది అన్నాడు రమేష్. ఏ పట్టుచీర? మీరు నా పెళ్లికి పెట్టిన పట్టుచీర ఒక్కటే ఎన్నిసార్లు కట్టుకోవాలి? ఆ తరువాత ఒక్క చీర కొన్నారా మీ చేత్తో అంది సుగుణ. ప్రతి నెల నీ జీతంతో ఒక చీర కొనుక్కుంటున్నావుగా, మళ్ళీ నేను కూడా ఎందుకు అని కొనడం లేదంతే అంటూ బజారుకి బయలుదేరాడు రమేష్. అయినా పట్టుచీరకి పట్టింపు లేదు, ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు అన్నాడు. లంచ్ చేసిన తర్వాత ఒక కునుకు తీయడం అలవాటు భార్యాభర్తలకి. అలా నిద్రపోయిన వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు ఎవరో తలుపులు బాదుతూ ఉంటే మెలకువ వచ్చి అలాగే వెళ్ళి తలుపు తీశాడు రమేష్. ఎదురుగా ఒక 3 జంటలు నుంచొని అనుమానంగా రమేష్ వంక చూసి, ఇది రిటైర్డ్ టీచర్ రమేష్ గారి ఇల్లేనా అన్నారు. అవునండి, మీరు ఆడపెళ్లి వాళ్ళ రండి అంటూ అడ్డం తొలిగాడు. అలా కూర్చోండి, ఎండ తగ్గిన తర్వాత వస్తారనుకున్నాను, కొద్దిగా కునుకు తీశాను, బట్టలు మార్చుకొని వస్తాను అన్నాడు రమేష్. ఈ లోపల సుగుణ వచ్చిన వాళ్ళు పెళ్లి వాళ్ళే అనుకొని రెడీ అయి వచ్చి ఫ్రిడ్జ్ తెరచి చల్లని నీళ్లు తాగడానికి ఇచ్చింది. డబల్ డోర్ ఫ్రిడ్జ్ లేదా మీకు అంది వచ్చిన వాళ్ళల్లో ఒక ఆవిడ. మాకు కూల్ వాటర్ పడదు, అందుకే చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము అంది సుగుణ. ఏమో, మా ఫ్రిడ్జ్ చూసిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది అంది ఆవిడ ఊరుకోక. సుగుణకి ఒళ్ళు మండి, ఇంతకీ పెళ్లి కూతురు మీ అమ్మాయా అంది. లేదు, వీళ్ళ అమ్మాయి. మా అమ్మాయికి పెళ్ళైపోయింది, మా అల్లుడు సినిమా యాక్టర్ అంది ఆ వచ్చిన ఆవిడ. సినిమా యాక్టర్ అంటున్నారు, పేరు కూడా చెప్పేయండి అంది సుగుణ. పేరు విన్న సుగుణ తెల్లబోతూ, అదేమిటి, అతనికి 2 పెళ్ళిళ్ళయ్యాయంటారు అంది. దానితో మొహం మాడిన ఆవిడ, మా అమ్మాయి పెళ్లి విషయం ఎందుకు ఇప్పుడు, ఎండన పడి వచ్చాము, మీరు ఇక్కడే కూర్చొని ఉన్నారు, ఫ్రెష్ అప్ అయి వస్తాను అన్నట్లు మీ వారు ఇంతవరకు గదిలో నుంచి రాలేదు, కొద్దిగా టీ నీళ్ళైనా పోస్తారా అంది అక్కసుగా. ఇంతలో ఫ్రెష్ అప్ అయి వచ్చిన రమేష్ కూర్చొని, ముందు మమ్మల్ని పరిచయం చేసుకుని తర్వాత మీ అమ్మాయి విషయం చెప్పండి అన్నాడు. సుగుణ ప్లేట్స్ నిండా జీడిపప్పు మిఠాయి సమోసాలు పెట్టి తీసుకొని వచ్చి అందరికీ తలో ప్లేట్ ఇచ్చింది. జీడిపప్పు మిఠాయి ముక్క విరిచి నోట్లో వేసుకుంటూ, మీ అబ్బాయిని కూడా పిలవండి అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. మనం మాట్లాడుకునే అప్పుడు మా అబ్బాయి ఉండడం ఎందుకండి, ఇంతకీ మా సంబంధం గురించి మీకెవరు చెప్పారు, మొదలగు వివరాలు చెప్పండి అన్నాడు రమేష్. మనసులో వీళ్ళని చూస్తుంటే పెద్దగా కట్నం ఇచ్చేటట్టుగా కనపడలేదనుకుంటూ, మా అమ్మాయి పేరు వసుంధర, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్, మీ అబ్బాయి కూడా టీచర్ అని తెలిసి వచ్చాము అంది పెళ్లి కూతురు తల్లి. తండ్రి అంతేగా అంతేగా టైప్ అనుకుంటా, దేనికైనా భార్య వంక చూస్తాడు. మా అబ్బాయి తెలుగు టీచర్, అది కాక ప్రైవేట్ స్కూల్లో, మరి మీకు పర్వాలేదా అన్నాడు రమేష్. అందుకేగా వచ్చాం, మాకు పర్వాలేదు. మీ అబ్బాయి ఫోటో ఇస్తే మా అమ్మాయికి పంపుతాను, అది చూసి ఓకే అంటే మనం మిగిలినవి మాట్లాడుకోవచ్చు అంది. మీ అమ్మాయి ఫోటో చూపించండి, ఈ లోపున మా అబ్బాయి వస్తాడు, మీరు చూద్దురు గాని అన్న రమేష్తో. ఏమిటో మీరు ఇంకా పాతకాలంలోనే ఉన్నారు, ముందు అబ్బాయి అమ్మాయికి నచ్చితేనే అమ్మాయి ఫోటో ఇస్తాము అంది పెళ్లి కూతురు తల్లి. ఇంతలో టీ కప్పులతో వచ్చిన ఒక 22 సంవత్సరాల అమ్మాయి అక్కడ టేబుల్ మీద కప్పులు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మాయిని చూసి పెళ్లి కూతురు తల్లి, మీ అమ్మాయా అని రమేష్ని అడిగింది. అబ్బే లేదండి, నాకు ఆడపిల్లలు లేరు
ఆ అమ్మాయి మా పని మనిషి కూతురు అన్నాడు రమేష్. ఇంతలో పెళ్ళికొడుకు శ్రీను రావడం, అతని ఫోటో నచ్చింది అని మెసేజ్ రావడం జరిగిపోయాయి. అంతా సవ్యంగా జరుగుతోంది. మరి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. మా వంశంలో కట్న కానుకలు ఇవ్వడం అలవాట్లేదు. పెళ్ళి బాగా చేస్తాము. ఇప్పుడు మేము ఇచ్చే డబ్బు కంటే మా అమ్మాయి సంపాదన అంతా మీదేగా అంది నవ్వుతూ పెళ్లికూతురు తల్లి. ఆ నవ్వు చూసి రమేష్, మీకు అలవాటు లేకపోయినా మగపిల్లాడి పెళ్లికి మేము ఎదురు ఖర్చు పెట్టలేము. మొన్న ఒక సంబంధం వాళ్ళు 5 లక్షలు ఇస్తామన్నారు. ఈలోపు మీ సంబంధం రావటంతో ఆగాము అన్నాడు. అయితే ఆ సంబంధం ఖాయం చేసుకోండి. మేము డబ్బు ఇవ్వలేక కాదు, ఎందుకు ఇవ్వాలి అని మా పట్టింపు అంటూ లేచింది పెళ్లి కూతురు తల్లి. ఆవిడితో పాటు వచ్చిన ఆవిడ మూతి విరుస్తూ 5 లక్షలు కావాలి అంటే మీ అబ్బాయికి పెళ్ళైనట్టే అంది. ఆ మాట విన్న శ్రీను తల కొట్టుకుంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా చూస్తావెందుకు, ఆ జీడిపప్పు పాకం లోపల పడేసి వాడికి కొద్దిగా కాఫీ ఇవ్వు. కట్నం లేకుండా ఎదురు డబ్బులు పెట్టి పెళ్లి చెయ్యాలి అంటే మాటలా అన్నాడు రమేష్. మీ కట్నం పాడుగాను, అడిగినా 5 లక్షలు అడుగుతారా? 2 వైపులా ఖర్చులు పెట్టుకోమని అడిగితే సరిపోయేది. చక్కని ఉద్యోగం, ఎంత కాదన్నా 60,000 సంపాదించే పిల్ల. మీ మొండి పట్టుతో ఇప్పటికే 10 సంబంధాలు పోయాయి అంది సుగుణ. పెళ్లి ఖర్చులకి మీ నాన్న మనకు ఇస్తాను అన్న పొలం అమ్మి డబ్బు పంపమను. కట్నం లేకుండా ఎదురు ఖర్చులు పెట్టి మరీ పెళ్లి చేస్తానా అన్నాడు కోపంగా రమేష్. లేకపోతే సరే, మీ పెళ్లి ఖర్చులు మా నాన్న మీదికి తోస్తారా? మీ అబ్బాయి పెళ్లి ఖర్చులు కూడా మా నాన్న మీదికి నెట్టుదామని ఎలా అనుకుంటున్నారు అంది సుగుణ. నా పెళ్లి కోసం మీరు కొట్టుకోవద్దు, మీకు కానీ ఖర్చు కాకుండా నేను చూసుకుంటా అంటూ బయటికి వెళ్ళిపోయాడు శ్రీను. రాత్రి 10 దాటినా కొడుకు ఇంటికి రాకపోవడంతో వీడు ఏ సినిమాకో వెళ్ళుంటాడు, నేను పడుకుంటాను, నువ్వు వాడు వస్తే తలుపు తెరువు అన్నాడు రమేష్. సుగుణకి కూడా నిద్ర వచ్చి పడుకుంది. కొడుకు వచ్చినప్పుడు లేవచ్చులే అని రోజు వారు లేచినట్లే లేచిన సుగుణ, ఇదేమిటి కొడుకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ వీధి తలుపు తీసి వంటగదిలోకి వెళ్ళి కాఫీకి డికాషన్ తయారు చేస్తుండగా బయట కొడుకు మాట వినిపించి హాల్లోకి వచ్చింది. కొడుకుతో పాటు పని మనిషి కూతురు వేణి పూలదండలు వేసుకుని కనిపించారు. తెల్లబోయిన సుగుణ ఇదేమిట్రా అని అరిచింది. భార్య అరుపులకి కంగారు పడి లేచిన రమేష్ పడక గది నుంచి బయటకు వచ్చి కొడుకుని ఆ స్థితిలో చూసి ఏమిటిరా ఈ పని అన్నాడు. నాన్న, మీరు ప్రశాంతంగా వినండి. నాకు 4 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి సంబంధం కట్న కానుకలు నచ్చక ఒప్పుకోవడం లేదు. ఇంకా ఈ రోజుల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు నాన్న? అందులోనూ నేను చేసే టీచర్ ఉద్యోగంకి పెద్ద సంబంధాలు ఎక్కడ వస్తాయి? పేరుకి పని మనిషి కూతురే అని కానీ వేణి డిగ్రీ పాస్ అయింది. అందంకి తక్కువ లేదు. నాకు కులం గోత్రం మీద పట్టింపు లేదు. మన వాళ్ళల్లో సంబంధం దొరికితే సరే, దొరకనప్పుడు నాకు నచ్చిన అమ్మాయి ఏ కులం అయితే ఏమిటి అన్నాడు. నోర్ముయ్, నువ్వు చేసుకున్న ఈ అమ్మాయి మన ఇంట్లో గిన్నెలు తోమి ఇల్లు ఊడ్చేది తెలుసా? అటువంటి పిల్లని కొడలుగా తెస్తావా అంది సుగుణ కోపంతో. అమ్మ, పనివాళ్ళు రానప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేదానివి కదా, అప్పుడు నీ గౌరవం తగ్గిపోయిందా? చేసే పని గురించి కాదమ్మా, మనిషి గుణం చూడాలి. తనని 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ కూడా తన పరిధి దాటి ప్రవర్తించలేదు. నేను ఉదయం గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. మీకు తను ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే మేము వేరే వెళ్ళిపోతాము అన్నాడు శ్రీను. పని మనిషి మల్లమ్మ ఆమె భర్త కిట్టయ్య లోపలికి భయపడుతూ వచ్చి రమేష్ సుగుణ కాళ్ళ మీద పడి, మమ్మల్ని క్షమించండి అమ్మా, మాకు కూడా ఈ విషయం తెలియదు. తెలిసిన తర్వాత బాబుకి ఎంతో చెప్పి చూశాము. మా అమ్మాయి కూడా ఎవ్వరింటికి పనికి వెళ్ళేది కాదు, మీ ఇంటికి అంటే వచ్చేసేది. మీరే పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి అన్నారు. మల్లమ్మ, దీని అంతటికి మీ అయ్యగారే కారణం. వచ్చిన సంబంధం వల్ల కట్నం కోసం చెడగొట్టేవాళ్ళు. ఇప్పుడు అనుకొని చేసేదేముంది? మనం అందరం మనుషులమే. అయితే నాది ఒక కోరిక, నువ్వు మా ఏరియాలో ఎక్కడా పని మనిషిగా చెయ్యకు. మీ ఆయనకి ఎక్కడైనా వాచ్మెన్ ఉద్యోగం చూస్తాం అంది సుగుణ. వద్దమ్మా, ఈ పిల్ల ఒక్కతే మాకు దేవుడు తీసుకొచ్చి మీకు అప్పచెప్పాడు. మాకు ఊళ్ళో 3 ఎకరాల భూమి ఉంది. మేము ఊరు వెళ్ళిపోతాం అంది మల్లమ్మ కళ్ళు తుడుచుకుంటూ. ఇంకా చూస్తావేం, కోడల్ని లోపలికి తీసుకువెళ్ళు. కులంలో ఏముంది, గుణం ముఖ్యం. అంతగా ఎవరైనా ఏమైనా అనుకుంటారు అంటే మనమే వేరే కాలనీకి వెళ్ళిపోదాం అన్నాడు రమేష్. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.